అండు మార్కింగ్ అండి, నార్మల్ బాల్కనీ కాబట్టి అండు మార్కింగ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ కార్పెట్ ఏరియా అండి. కార్పెట్ ఏరియా అంటే మనకి టోటల్ బిల్టప్ ఏరియాల నుంచి కామన్ ఏరియాస్ మైనస్ అయిపోయిన తర్వాత వచ్చే ఏరియాని నెట్ బిల్టప్ ఏరియా అనేసి అంటారు. సో దాని గురించి మనం కార్పెట్ ఏరియా అనేది అసైన్ చేస్తాము. దాంట్లో మనకి డోర్స్ అండ్ విండోస్ ఏరియా మైనస్ అయిపోయిన తర్వాత వచ్చే ఏరియాని నెట్ బిల్టప్ ఏరియా అనేసి అంటారు. సో నెక్స్ట్ నేను డోర్స్ ఎలా మార్క్ చేయాలి చూపిస్తున్నానండి. డోర్స్ కూడా మనకి క్లోజ్ పాలీలోనే ఉండాలి కాబట్టి అన్ని డోర్స్ని క్లోజ్ పాలీస్ని అట్ వన్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను డోర్ లేయర్లోకి మార్క్ చేస్తాను. సో క్లోజ్డ్ పాలీలో ఉన్న 0 లేయర్స్ అన్నిటిని నేను డోర్ లేయర్లోకి మార్క్ చేశానండి. సో అన్ని డోర్ లేయర్లోకి మార్క్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే నేను ప్రీవియర్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి డోర్ అని క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ డోర్ ఇన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ వస్తుందండి. ఆ డోర్ నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ D1, D2, D3 అలాగా నేను అన్ని డీలే పెట్టుకున్నానండి. విడ్త్ వచ్చేసి 1 మీటర్ అంటే 3 feet 3 inches, డెప్త్ వచ్చేసి వాల్ థిక్నెస్ 4.5 inches 0.12, హైట్ వచ్చేసి 2.1 6 feet 6 inches హైట్. సో నేను డోర్స్ అన్నీ అట్ వన్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటున్నానండి. నేను డోర్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను అన్నీ ఒకే సైజులో ఇచ్చాను కాబట్టి నేను అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు డిఫరెంట్ సైజెస్ ఇస్తే మీరు డిఫరెంట్ సైజ్ ఇచ్చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తే కనుక మీకు డోర్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 11. సో నాకు 11 డోర్స్ వాటి డెప్త్లు అన్నీ వచ్చాయండి. ఇది నేను కొంచెం సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఆల్ అని కొట్టేసి సైజు 0.1 చేసుకున్నానండి. సో డోర్స్ అన్నీ మనకి మార్క్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి విండోస్ అండి. విండోస్ ఎలా మార్క్ చేస్తారంటే విండోస్కి కూడా సేమ్ ఆటోక్యాడ్ లేయర్లో క్లోజ్ పాలీలో ఉన్నప్పుడు వాటిని అన్నిటిని అట్ వన్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా నేను సేమ్ విండో లేయర్లోకి మార్చుకుంటాను. మీరు కూడా ఇలాగే చేస్తే మీకు ఆల్రెడీ మీరు చేస్తున్నారండి. ఇలా చేస్తే మనకి సింపుల్గా తొందరగా అయిపోతుందండి డ్రాయింగ్ అనేది. సో ఇవన్నీ విండో లేయర్స్లోకి నేను మార్చేసుకున్నానండి అట్ వన్స్. సో ఇప్పుడు విండో డీటెయిలింగ్ ఎలా ఇస్తారు అనేది ప్రీవ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ విండోలో మనకు విండో ఇన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ వస్తుందండి. దాంట్లో విండో నేమ్, విడ్త్ వచ్చేసి నేను 1.8 అంటే 6 feet 6 inches, డెప్త్ వచ్చేసి వాల్ థిక్నెస్ 0.239 inches, హైట్ వచ్చేసి మీ ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను 3 meters పెట్టుకున్నాను. సో అట్ వన్స్ నేను అన్ని విండోలు ఒకే సైజ్ ఇచ్చాను కాబట్టి నేను విండోస్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు డిఫరెంట్ విండోస్ హైట్ ఉన్నట్టయితే మీరు డిఫరెంట్ హైట్ విడ్త్ డెప్త్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 6 numbers. సో నాకు విండోస్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ నేను ఈ విండోస్ ఎందుకు చూపించలేదంటే సైడ్ వాల్స్ అన్నీ 9 inches ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి వాల్ థిక్నెస్
ఇంటర్నల్ బాల్కనీ లోపల ఉంది కాబట్టి వాల్ థిక్నెస్ అది 0.12 ఉంది కాబట్టి నేను అందుకోసమే సెలెక్ట్ చేయలేదు. సో నేను మళ్ళీ డెప్త్ అనేది చేంజ్ చేసుకొని ఆ విండోస్కి థిక్నెస్ అనేది ఇచ్చానండి. నేను దీని సైజు కొంచెం బయటకు వచ్చింది కాబట్టి రెడ్యూస్ చేస్తున్నానండి. వెంటిలేటర్స్ అండి. ఇప్పుడు వెంటిలేటర్స్కి కూడా సేమ్ విండో లేయర్లోనే ఇస్తాము. ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత విండోనే సెలెక్ట్ చేస్తాము, కానీ అక్కడ నేమ్ వచ్చేసి మనము డైలాగ్ బాక్స్లో వెంటిలేటర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము. విడ్త్ వచ్చేసి 1 మీటర్, డెప్త్ వచ్చేసి 0.23, హైట్ వచ్చేసి 0.76, మీ 2 feet 6 inches లేదా 1 feet 6 inches లేదా 2 feet. సో నేను 2 feet తీసుకున్నానండి. హైట్ వచ్చేసి పారాపెట్ వాల్ నుంచి స్లాబ్ హైట్. సో సెలెక్టెడ్ 4. సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ 2. సో నాకు వెంటిలేటర్స్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ప్యాసేజ్ అండి. ప్యాసేజ్ని ఎలా అసైన్ చేస్తామంటే ప్యాసేజ్ నేము, ప్యాసేజ్ విడ్త్ వచ్చి 2.5. సో 2.5 ప్యాసేజ్ విడ్త్. సో ఇక్కడ మనకి కార్పెట్ ఏరియా ఒకటి అసైన్ చేయాలండి. కార్పెట్ ఏరియాలో నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇందులో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక సింగిల్ కిచెన్ ఉంది కాబట్టి నేను దీన్ని కార్పెట్ ఏరియాలో స్ప్లిట్ టెనెన్మెంట్ అని చెప్పి తీసుకుంటున్నాను. అదే మీకు అండు మార్కింగ్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నప్పుడు మీరు దానికి అండు మార్కింగ్ అని మార్క్ చేస్తారు. దానికి ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ప్లాట్ నెంబర్స్ వైజ్గా ప్లాట్ నెంబర్ ABC లేకపోతే 101, 102 అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇండివిజువల్ బిల్డింగ్స్కి ఒకే కిచెన్ ఉన్నప్పుడు మాత్రం స్ప్లిట్ టెనెన్మెంట్ అనేది మనము యూజ్ చేస్తాము, ఎందుకంటే అది ఒకటే బిల్టప్ ఏరియా కాబట్టి. సో స్ప్లిట్ టెనెన్మెంట్ అనేది నాకు కార్పెట్ ఏరియా నేమ్ ఒకటి రిఫ్లెక్ట్ అయిపోయింది ఇక్కడ. సో మనకి ఇప్పుడు ఇందులో రెసిబువా, టోటల్ బిల్టప్ ఏరియా, నెట్ బిల్టప్ ఏరియా, కార్పెట్ ఏరియా, రూమ్స్ ఏరియా, ప్యాసేజ్, స్టేర్ కేసెస్, లిఫ్ట్ అనే డీటెయిల్స్ వచ్చాయండి. ఇక్కడ మనకి 4th ఫ్లోర్స్ వచ్చేటప్పటికి సేమ్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ ఏంటంటే మార్టిగేజ్ ఏరియా. ఇప్పుడు మనం మార్టిగేజ్ ఏరియా అన్ని ఏరియాస్ పెట్టామనుకోండి, BUA నుంచి 4 ఏరియాస్ది కలిపి తీసుకుంటుంది. సో అలా కాదు కదండి, ఓన్లీ బిల్టప్ ఏరియా పైన 10% కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1000 square meters ఉందనుకోండి, దాంట్లో 10% అంటే 100 square meters కాబట్టి ఒక ఫ్లోర్కి మనం సపరేట్గా చూపిస్తున్నాం. సో 4th ఫ్లోర్ కూడా సేమ్ కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తూ ఈ డ్రాయింగ్ని, ఈ లేయర్స్లో ఉన్న డ్రాయింగ్ని నేను 4th ఫ్లోర్ పైన కాపీ చేసుకుంటున్నాను. దీంట్లో ఒక డిఫరెంట్ ఏంటంటే మార్టిగేజ్ ఏరియా మాత్రమే డిఫరెంట్ ఉంది కాబట్టి మార్టిగేజ్ ఒక్కటి నేను మార్క్ చేసి చూపిస్తాను. మార్టిగేజ్ ఏరియా కోసం మనం 4th ఫ్లోర్ అనేది ఒకటి మనం సపరేట్గా చూపిస్తున్నాం. బిల్టప్ ఏరియా లేయర్ మార్క్ చేసాము. మార్టిగేజ్లోకి వెళ్ళి మార్టిగేజ్ ఏరియా, బిల్టప్ ఏరియా టు మార్టిగేజ్ 1 సెలెక్టెడ్ 1. సో బిల్టప్ ఏరియా టు మార్టిగేజ్ అనేది ఓన్లీ 1 కాబట్టి మనకి 4th ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెర్రస్ ఫ్లోర్. టెర్రస్ ఫ్లోర్ని మనం టెర్రస్లో ఏమేమి వస్తాయి అనేది చూపిస్తామండి. టెర్రస్ని ఫస్ట్ మనం టెర్రస్ లేయర్స్లోకి మార్చుకున్నాము. తర్వాత టెర్రస్ ఫ్లోర్ని మనం మ్యాచ్ ప్రాపర్టీస్తోనే టెర్రస్ నేమ్ని మ్యాచ్ ప్రాపర్టీస్ చేస్తున్నాము. నెక్స్ట్ టెర్రస్లో మనకు కనిపించేది స్టేర్ కేస్, హెడ్ రూమ్, లిఫ్ట్, మెషిన్ రూమ్ అండ్ యాక్సెసరీ యూజ్లో ఏమైతే ఉంటాయో అవి చూపిస్తాము. మనకి ఈ డ్రాయింగ్లో మాత్రం మనకి యాక్సెసరీ యూజ్ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ అని ఉందండి. నెక్స్ట్ స్టేర్ కేస్ సేమ్ కాబట్టి నేను సేమ్ కాపీ చేస్తున్నాను.
staircase headroom above the terrace and lift machine room. లిఫ్ట్ మెషిన్ రూమ్ యాక్సెసరీ యూజ్లోకి వచ్చేసరికి మనకు అది ఓవర్ హెడ్ ట్యాంక్ అని చెప్పి అసైన్ చేస్తున్నామండి. యాక్సెసరీ యూజ్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. సో టెర్రస్లో మనకి